అమ్మను రోజు డబ్బులు అడుగుతూ విసిగిస్తే డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా, ఎంతంటే అంత ఇవ్వడానికి, ఖర్చు పెట్టడానికి అంటూ మనల్ని మందలిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే చెట్లకు మాత్రం నిజంగానే డబ్బులు ఉన్నాయట, కానీ అవి కాయలు పండ్లకు కాసినవి కావు. మరి ఆ డబ్బులు చెట్లపైకి ఎలా వచ్చాయనేగా మీ డౌట్. ఈ చెట్లు ఏవో, అవి ఎక్కడ ఉన్నాయో, వాటిపైకి డబ్బులు ఎలా చేరాయో ఇప్పుడు తెలుసుకుందాం. అది వుడ్లాండ్. వుడ్లాండ్ అంటే బూట్లు పర్సులు అమ్మే బ్రాండెడ్ కంపెనీ కాదు, అది ఒక ప్రాంతం. అయితే కొన్ని వందల ఏళ్ల కిందటి ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు అనేక చెట్లపై అంటే వాటి కాండాలపై నాణాలను పెట్టేవారట. అలా ఎందుకు చేసేవారు అంటే ఆయా చెట్ల మీద దైవ సంబంధిత ఆత్మలు ఉన్నాయని వారి నమ్మకం. అందుకే ఆ చెట్ల కాండాలపైన నాణాలను గుచ్చేవారు. అలా చేస్తే ఆ ఆత్మలు శాంతించి వారి కోరిన కోరికలు తీరుస్తాయని వారి నమ్మకం. అందులో భాగంగానే వారు అలా చేసేవారు. అయితే ఒకప్పుడు వారు అలా చేసేసరికి వుడ్లాండ్ ప్రాంతంలో ఉన్న అన్ని చెట్లలో నాణాలు నిండిపోతూ వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లపై కొన్ని వేల నాణాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. దీంతో ఆ చెట్లను ఇప్పుడు మనీ ట్రీలుగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు పూర్వీకులు పాటించిన ఆ ఆచారం ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారట. దీంతో ఆ చెట్లపై ఉండే నాణాల సంఖ్య మరింత పెరిగిందట. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున ఈ చెట్లపై అనేక మంది నాణాలను పెట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. ఈ క్రమంలో ఆ చెట్లు ఇంకా మనీ ట్రీలుగా పిలువబడుతున్నాయి. అయితే కొత్త వారికి మాత్రం వాటిని చూస్తే నిజంగానే డబ్బులు చెట్లకు కాసాయా అని అనిపిస్తుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.